రిలీజ్ అయిన సాంగ్ అండ్ ఇంక ఇక్కడ హుక్ స్టెప్ అండ్ ఇంకా పెద్ద సాంగ్ మూడు కూడా బాగా ట్రెండ్ అవుతుంది. మీసాల పిల్ల ట్రెండ్ అవుతుంది, అది ట్రెండ్ అవుతుంది, అంతా ఓకే. ఇప్పుడు మన బాస్ అయితే ఇంకో 10 నిమిషాల్లో మన థియేటర్లు బద్దలైపోతున్నాయి. బ్లాక్ బాస్టర్. మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? సినిమా చాలా బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఇలా రీసెంట్గా మనం హుక్ స్టెప్ తీసుకుంటే దానికి వచ్చిన హైప్ ఇంకా దేనికి రాలేదు. స్పీకర్లో పగిలిపోవాల్సింది థియేటర్లో. చాలా బాగుంటుంది ఆ సాంగ్ అయితే. ఓవరాల్గా చాలా బాగున్నాయి సాంగ్స్. బీమ్స్ కానీ వీళ్ళందరూ చాలా బాగా తీశారు. సినిమా చాలా బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ అవుతారని మనం అనుకుందాం. చాలా బాగుంటుంది సినిమా. యాక్చువల్లీ బాస్ 70 yearsలో ఇలా చేయడం అంటే అది ఏజ్ జస్ట్ నెంబర్. బాస్ ముందు ఎవరైనా బాస్ ముందు తర్వాతే. ఫస్ట్ ఇండస్ట్రీని వేయలేదు ఒక్కడే బాస్, అదే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ తర్వాతే ఎవరైనా. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. సంక్రాంతి విన్నరు సంక్రాంతి బరిలో చాలా ఉన్నాయి. అందరి సినిమాలతో పాటు బాస్ సినిమా కూడా హిట్ అవ్వాలి. ఫస్ట్ బాస్ సినిమా వచ్చింది కాబట్టి బాస్ సినిమా తర్వాత అన్ని వరుసగా హిట్ అవ్వాలని కోరుకున్నాం. ఇండస్ట్రీ బాగుంటే అందరూ బాగుంటారు. ఇండస్ట్రీలో వాళ్ళు అందరూ బాగుంటారు. అందరికీ పని దొరుకుతుంది. అది మాట. అనిల్ రావుపూడి డైరెక్షన్ అనగానే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత మనం ఫిక్స్ అయిపోయాం. బాస్ని ఒక రేంజ్లో చూస్తున్నాం. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, బాస్ ఆ సూట్ బ్లాక్ సూట్లో కనిపించిన విధానం కానీ అసలు మైండ్ బ్లోయింగ్. అసలు హుక్ స్టెప్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అది చాలా హైప్ తీసుకొచ్చింది. ఇప్పుడు హుక్ స్టెప్ అయితే ట్రెండింగ్లో హుక్ స్టెప్పే ఉంది ఇప్పుడు అసలు. మొత్తానికి అంటే విక్టర్ వెంకటేష్ కాంబినేషన్ కూడా ఉంది. సో వాళ్ళ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. సో ఇద్దరు కాంబినేషన్, ఇద్దరిని స్క్రీన్ మీద చూస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మన వెంకటేష్ దీంట్లో యాడ్ చేయడం అనేది కూడా అది కూడా చాలా మంచి కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఇద్దరు ఎప్పటి నుంచో బాగా తెలిసిన వాళ్ళు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కాబట్టి ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ఎక్కువైపోయింది. హైప్ ఇంకా పెరిగిపోయింది అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెంకటేష్ కొంటారు, ఇక్కడ బాస్ కొంటారు. అందరూ రావడం ఈ సంక్రాంతికి అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం బాస్ సినిమా చూసి. సో ఇది పరిస్థితి. సో మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. బికాజ్ ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ అండ్ ఇంకా ట్రైలర్ కానీ అన్నీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచినాయి. భయ్యా ఎలా ఉండబోతుంది మణిశంకర్ వరప్రసాద్? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సో ఎక్స్పెక్టేషన్ స్కై లెవెల్లో ఉన్నాయి. సో కొంచెం చిన్న పాజిటివ్ జాక్ చాలు పండగకి నిజమైన పండగ చూపిస్తాడు. సో బేసికల్గా 2 years తర్వాత వస్తుంది కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా చాలా మంది అలసిపోయారు, లేదంటే చాలా రోజుల తర్వాత బాస్ అలా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు బాస్ కనిపిస్తున్నాడు. ఏం లేదు, కొంచెం అంటే అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఉరికింది దొరికింది కొడతాడు. ఏ రికార్డు ఉండదు. రీజనల్ ఇండస్ట్రీ 100% అయింది. జస్ట్ ఒక చిన్న పాజిటివ్ టాక్, దట్స్. అనిల్ రావుపూడి డైరెక్షన్ అనగానే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు చిరంజీవి గారితో? ట్రైలర్ చూసిన తర్వాత ఏంటి మీ రియాక్షన్? ట్రైలర్ వరకు ఒక లెక్క, మొన్న ఏదైతే మనకి హుక్ స్టాప్ వచ్చిందో అక్కడ నుంచి ఒక లెక్క. ఎందుకంటే మిగతా వాళ్ళకి భారీ బడ్జెట్ సినిమాలు లేదంటే యాక్షన్ మూవీస్ కావాలేమో, బాస్కి ఒక చిన్న స్టెప్ చాలు. సో అది మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు చిరంజీవి మూవీస్ టీవీలో చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు రియల్గా థియేటర్ మీద చూసి ఒకప్పుడు వింటేజ్ బాస్ని థియేటర్ మీద చూస్తాం అన్న ఒక హోప్ అయితే ఉంది. చూద్దాం. ఇద్దరు ఐ ఫీస్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ సీన్స్ అయితే చిరిగిపోతాయి. ఎందుకంటే ఇద్దరు క్లాస్ హీరోస్ ఒక మాస్ మూవీలా వచ్చి తీస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ పీక్స్లో ఉంటుంది. వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ అయినా లేదంటే కొన్ని డైలాగ్స్ అయినా సరే అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మేబీ అనిల్ రావుపూడి బాగా వాళ్ళిద్దరిని వాడుకున్నాడు, నెక్స్ట్ లెవెల్లో మాకు చూపిస్తారన్న గట్టి నమ్మకంతో వెళ్తున్నాం లోపలికి. కొంచెం ఒక చిన్న పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ట్రైలర్లో బెస్ట్ షాట్ ఏంటి? ట్రైలర్ అంత లేకపోయినా సార్ హుక్ స్టెప్, ఆ ఒక్క స్టెప్ చాలు. మొత్తం అప్పటి వరకు ఒక లెక్క, అప్పటి నుంచి మొత్తం ఎక్స్ప్రెషన్ డబుల్ అయ్యాయి డెఫినెట్గా. ఎందుకంటే హుక్ స్టెప్ ముందు ఒకవైపు తర్వాత ఒక, ఎందుకంటే ట్రైలర్కి రాని హైప్ హుక్ స్టెప్ తీసుకొచ్చాం. డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కాకుండా ఏదైతే మనం బాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసామో, ఒక హుక్ స్టెప్ ఎక్స్పెక్ట్ చేసామో, ఆ ఒక్క స్టెప్తో మొత్తం మార్చేశాడు టాక్ మొత్తం. సో అండ్ కామెడీ టైమింగ్ వరకు కొంచెం అనిల్ రావుపూడి ఏ లెవెల్లో తీస్తాడో తెలుసు. 8/8 ఇడ్చుకోవడం. మీరు ఎంత క్రింజ్ అన్నా సరే, నేను కూడా ఒకప్పుడు క్రింజ్ అనేవాడిని. నేనే ఫస్ట్ మార్నింగ్ ప్రీమియర్ షోకి వచ్చాను. ఎప్పుడో 10-15 years బ్యాక్ ఏదో మూవీలో ఉంటుంది సేమ్ లుక్. సో సేమ్ అదే లుక్లో అనిపించింది. ఎక్కడ కూడా బాస్ ఏజ్ 70 years అంటే ఎవరు నంబరు, ఏదో ఒక 30-40 years ఎలా అయితే ఉంటుందో. మనకి ఇప్పుడు ఏదైతే టాప్ హీరోస్ ఉన్నారో వాళ్ళకంటే లుక్ బాగుంది. మన
పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కంటే ఇంకా లుక్ చాలా అయితే బాగుంది. అది డెఫినెట్గా ఐ విషయం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇద్దరు కామెడీ నేను యాక్చువల్గా ఇక్కడ సెలబ్రేషన్స్ బాగుంటాయని సింగిల్ స్క్రీన్లో చిరంజీవి గారిని చూడాలని వచ్చాను. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. ఆల్రెడీ మీరు ప్రీమియర్స్ కూడా చూస్తున్నారు. చిన్నపిల్లల నుంచి 70 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఆఖరికి మెగాస్టార్ అనుకుంటూ వస్తున్నారు సినిమాకి. ఒకటే మాకు ఆనందం ఏంటంటే 9 years బ్యాక్ ఖైదీ నెంబర్ 150తో బాస్ రీఎంట్రీ ఇచ్చారు. సేమ్ ఇదే డేట్కి రీఎంట్రీ ఇచ్చారు, హిట్ కొట్టారు. మళ్ళీ తర్వాత లాస్ట్ మూవీ వాల్తర్ వీరయ్య హిట్ కొట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే సంక్రాంతి పండుగకు వస్తున్నారు. ఖచ్చితంగా సంక్రాంతి సినిమాకి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఇది ఒక్కటే అని కాదు, సంక్రాంతికి రిలీజ్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి గారు చెప్పారు, రిలీజ్ అయ్యే ప్రతి హీరో చిరంజీవి గారికి చాలా సుపరిచితులు కాబట్టి కంపల్సరీ అన్ని సినిమాలు బాగుంటాయని అనుకుంటున్నాను. మోర్ ఓవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు అసలు హైప్ లేదన్న సినిమాకి ఒకటే ఒక సాంగ్ హుక్ స్టెప్ అని, అది కూడా ఆ హుక్ స్టెప్ అనే సాంగ్తో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే చిరంజీవి గారు డ్యాన్స్కి బొడ్డు కోసి పేరు పెట్టిన వాళ్ళు. అలాంటి ఆ డ్యాన్స్ చూడటం చాలా ఆనందం. మెయిన్ ఏంటంటే ఈ సినిమా బాగా లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం ఎలా అయితే హిట్ అయిందో, ఇది కూడా అదే హిట్ టాక్ తెచ్చుకొని సేమ్ కలెక్షన్స్ రేంజ్లో కానీ ప్రొడ్యూసర్స్కి కానీ బాస్కి కానీ ఇది ఒక ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంకా చిరంజీవి నుంచి రావటం కొంచెం కష్టం ఇప్పట్లో. బికాస్ నెక్స్ట్ ఉన్న లైనప్ మొత్తం సీక్వెన్షియల్ మొత్తం డిఫరెంట్ జోనర్స్తో ట్రై చేస్తున్నారు. ఆ శ్రీకాంత్ తోడేలా అందరూ ఎప్పుడైతే హుక్ స్టెప్ ముందు సాంగ్ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి ఈ ఓల్డేజ్ అట్లా కనిపిస్తున్నారు, ఇది కనిపిస్తున్నారు అని ట్రోల్ చేశారు. వన్స్ హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్క ఫ్యాండమ్, అది ఎప్పటి నుంచో తెలుసు చిరంజీవి గారు 40 years నుంచి ఇండస్ట్రీకి అదొక పెద్ద దిక్కని. ప్రతి ఒక్క ఫ్యాండమ్ ఒకటే మాట, వింటేజ్ బాస్ ఈస్ బ్యాక్. ప్రతిసారి అంటారు వింటేజ్ బాస్ అని. ఈసారి హుక్ స్టెప్లో కంపల్సరీ ఏదైతే మనం ప్రీవియస్గా చూసామో ప్రతి ఒక్క హుక్ స్టెప్కి ఇది ఇంకా మారుమోగుతుందని అనుకుంటున్నాం. లోపల మేము ఈగర్గా వెయిటింగ్ అంటే ఆ హుక్ స్టెప్ సాంగ్ కోసమే.